వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనే ఆనాటి మంత్రి ఆర్కే రోజా మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. చాలా తీవ్రమైన స్థాయిలో వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కించపరిచారు. అత్యంత ఘోరమైనటువంటి పదాలతో దిగజారి మాట్లాడారు. అయినప్పటికి కూడా ఆ బండారు సత్యనారాయణ మాటలను పవన్ కళ్యాణ్ హర్షించారు, ఆయన్ని అభినందించారు, రోజాని తీవ్రంగా కించపరిచినందుకు ప్రోత్సహించారు. ఇదంతా బండారు సత్యనారాయణే మళ్ళీ బయట పెట్టారు. రోజాను తాను తిట్టిన తిట్లకు పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు దక్కాయి అని స్వయంగా బండారు బయట పెట్టారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంతో నానాజీ లాంటి వాళ్ళ మాటల్ని తప్పు పడతారని ఎవరైనా ఆశిస్తే అది తీవ్రమైనటువంటి తప్పిదం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్సీపీ మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం, బూతులు మాట్లాడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వ్యక్తుల మీద తీవ్ర స్థాయిలో దాడి చేయడం, ఇదంతా చాలా చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఎందుకంటే అప్పట్లో బండారు సత్యనారాయణమూర్తిని అభినందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాహాటంగానే పంతో నానాజీని అభినందించడానికి కూడా వెనకాడలేదు. గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటారు మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? తామేమన్నా ఊరుకుంటామా, తాము కూడా అదే తీరున బూతులు మాట్లాడతాం అని చెప్పకనే చెప్పేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా తమ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే, తమను నిలదీయడానికి పూనుకుంటే తమ దగ్గర నానాజీ ఉన్నారు అని చెప్పడానికి కూడా వెనకాడలేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అలాంటి స్థాయిలో దిగి ఇలా మాట్లాడితే మాకు మా నానాజీ గారు ఇలా బూతులు మాట్లాడే నాయకుణ్ణి బహిరంగంగా వెనకేసుకొచ్చినటువంటి వైనం, అలా మాటలు మాట్లాడడాన్ని సమర్థించినటువంటి తీరు చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నేతలంటే బూతులు మాట్లాడతారని, వైఎస్ఆర్సీపీలో బూతులు మాట్లాడినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు కూడా ఇచ్చారని, వాళ్ళందరినీ అభినందిస్తారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాస్తవమే, జోగి రమేష్, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళని నియంత్రించడానికి ఎక్కడా ప్రయత్నించిన దాఖలాలు లేవు. కానీ దానికి ముందే చంద్రబాబు కూడా అదే ప్రయత్నం చేశారు. స్వయంగా చంద్రబాబు సభలో జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లిని నిందిస్తుంటే, పులివెందుల్లోనే జరిగినటువంటి సభలోనే తీవ్రమైన రీతిలో నోరు పారేసుకుంటుంటే హర్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించిన అనుభవం ఉంది. ఎక్కడో పులివెందుల సభలోనే కాదు, అసెంబ్లీ వేదికగా బోండా ఉమా లాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడిన మాటల్ని ఆనాటి ముఖ్యమంత్రి హర్షించారు, ప్రోత్సహించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడే నాయకుల్ని ప్రోత్సహించినట్టుగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళే బూతులు మాట్లాడతారన్నట్టుగా, ఆ పార్టీ నేతలంతా బూతులతోనే సాగుతారన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చాలా సక్సెస్ఫుల్గా సాగింది. అందుకు వైఎస్ఆర్సీపీ కూడా కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అలాంటి ప్రచారం తమ మీద సాగుతున్నప్పుడు తిప్పికొట్టడంలో, సకాలంలో స్పందించడంలో, సమర్థవంతంగా దాని మీద కౌంటర్ ఇవ్వడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలని రెచ్చగొట్టడంలో తానే నేరుగా వేదికెక్కి వైసీపీ గుండాలారా ఆన్ కెమెరా చెప్తున్నాను అని కూడా బాహాటంగా అధికారిక కార్యక్రమంలోనే భయపెట్టడం, బెదిరించడం, ఇలాంటి ప్రయత్నానికి పూనుకుంటున్నప్పుడు కూడా అవేమీ బూతులు కాదన్నట్టుగా, అదేమీ తప్పిదం కాదన్నట్టుగా, అది అప్రజాస్వామిక ధోరణి కాదన్నట్టుగా, రౌడీయిజం బెదిరించే ధోరణి కాదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అంతకుమించి పంతో నానాజీ లాంటి వాళ్ళు నేరుగా మాజీ ముఖ్యమంత్రినే
వాడు వీడు అంటూ ఇంక అంతకన్నా నా కొడక ఇంకొకటి అన్నట్టుగా ఏదైనా మాట్లాడేదానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి ధోరణిని నియంత్రించకపోగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థించే పరిస్థితికి వచ్చారంటే ఎవరు బూతుల్ని బాహాటంగా ఎంకరేజ్ చేస్తున్నట్టు, బూతులు మాట్లాడే నాయకుల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు, బూతులు మాట్లాడతాం అని బాహాటంగా చెప్తుంది ఎవరన్నట్టు, బూతులు మాట్లాడేదానికి మేము ఎక్కడ వెనకడికి వేయం అన్నట్టుగా తెగించేసింది ఎవరన్నట్టు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ తర్వాత ఎవరికైనా కలగక్క మానవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాహాటంగా పంతో నానాజీ లాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు, ఇంక ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం, ఎంతైనా వెళ్తాం అని చెప్పకనే చెప్తున్నటువంటి ధోరణి అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ హయాంలో కన్నా మించి ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం ఓ పార్టీ అధినేతగా ఉండి తన పార్టీ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతుంటే ప్రోత్సహిస్తున్నటువంటి వైనమే చాలా విస్మయానికి గురి చేస్తున్నటువంటి అంశం. నిజానికి బూతులు మాట్లాడడం కన్నా మహిళల్ని బహిరంగంగా హింసిస్తే లాఠీ తీసుకుని పోలీసుల సాక్షిగానే తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన నాయకుడు రైల్వే కోడూరులో మహిళను ఏం చేశారో, ఫిర్యాదు చేసిన బాధితురాలి మీద ఎంత తీవ్రంగా దాడికి పాల్పడ్డారో అంతా చూశారు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కూడా సమర్థించారు. అంటే మహిళల మీద దాడి చేసినా, మహిళకు 5 సార్లు అబార్షన్ చేయించినా, ఇలా బూతులు మాట్లాడినా, ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు అని కొన్ని చెప్పక కొన్ని చెప్పి సాగిపోతున్నట్టుగా స్పష్టమవుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అందరి నాయకుల కన్నా బూతులు మాట్లాడే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించేది పవన్ కళ్యాణా అనేటువంటి సందేహాలకు ఆస్కారం ఇచ్చేలా డీసీఎం ధోరణి అయితే కనిపిస్తోంది.